స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గీత కులాలకు ఆరాధ్యుడైన గౌడశెట్టి బలిజ శ్రీ శయనయాత ఈడిగా సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద పలువురు గౌడ శెట్టి బలిజ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి రాజు మాట్లాడుతూ మద్యపానం నిషేధం చేసినప్పుడు కళ్ళు ఆల్కహాల్ కాదని, కళ్ళులో అనేకమైన మినరల్స్ ఉంటాయని నిరూపించి కళ్ళు నిషేధించకుండా చేశారని గుర్తు చేశారు. కళ్ళును నిషేధించకుండా నిరాహార దీక్ష చేయటమే కాకుండా జైలుకు కూడా వెళ్లారన్నారు. గీత కులాల వృత్తిని కాపాడటం ద్వారా వారికి అన్నం పెట్టిన మహనీయుడు లచ్చన్న అన్నారు. గీత కులాల వారికి లచ్చన్న చిరస్మరణీయులన్నారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బొడ్డిగా రవి మాట్లాడుతూ గీత కులాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, కురగంటి సతీష్, గేడి అన్నపూర్ణరాజు, నరాల రమణమూర్తి, బొల్లా శ్రీనివాస్, సూరంపూడి అప్పారావు, సంసాని ప్రసాద్, ఆనం చిన్న, చింతపల్లి మోహన్, టేకుమూడి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా మరి మిత్రులందరూ కూడా చాలామంది ఎండకి తీవ్రానికి కొంచెం ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళటం జరిగింది. మహానుభావుడు గీత కార్మికుల ఒక్క మాటలో చెప్పాలంటే గీత కార్మికులకు అన్నం పెట్టిన దేవుడు. మద్యాన్ని నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించేస్తే నా జాతి నోటి దగ్గర కూడు కొడతారా అని చెప్పేసి నిరహాధ్యక్షులు కూర్చొని జైలుకి వెళ్ళిన మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి అదే టైంలో వాళ్ళ భార్య కూడా నిరహాధ్యక్షలో కూర్చొని గుంటూరులో వేలాది మందితోటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పటికి అల్లకొల్లం కింద అయిపోయి ఈ గీత కార్మికులంతా కూడా ఆకలి బాధతోటి పొలికేకలు వేసుకుంటూ వ్యవహారం చేసేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చింది. ఈ గవర్నమెంట్ దిగొచ్చి లచ్చన్న గారిని రిలీజ్ చేసి ఏంటి మీ కోరిక, మీకేం కావాలని అడిగితే నాకు ఏ కోరిక అక్కర్లేదు, మాకేమి మీరు ఇవ్వక్కర్లేదు ఊరికనే, మా గీత కుల వృత్తిని మాకు అప్పచెప్పండి, దాంట్లో ఆల్కహాల్ లేదు, ఆరోగ్యమైన పదార్థాలు ఉన్నాయి, కావాలని నేను నిరూపణ చేస్తాను, రొట్టెల్లో కలుస్తుంది, దానివల్ల జాండూస్ కూడా తగ్గుతాయని చెప్పేసి కళ్ళు ధర ఈత కళ్ళు వల్ల ఆయన నిరూపణ చేసి మళ్ళీ జాతికి మళ్ళీ తిరిగి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సందర్భంగా రాజమండ్రి నగర గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వాతంత్రంలోనే ఆనాడు పోరాటం చేసినటువంటి వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా గీత కులాలకు సంబంధించి ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ సేవలు కానీ మరి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. మరి ముఖ్యంగా ఆయన గీత కులాలన్నీ కూడా కలిసి ఉండాలన్నట్టు కోరుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ గీత కులాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ.